ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం. మన ఈ పవిత్రమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మీ జీవితంలోని గొప్ప సత్యాన్ని, అత్యంత ఉజ్వల భవిష్యత్తును సూచించే దివ్య సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది మామూలు రోజు కాదు. ఇది మీ అదృష్ట రేఖను కొత్త మార్గంలో పయనించే రోజు. విశ్వం మీ కోసం ఒక అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధమైంది. ఈ దివ్య సందర్భంలో మనం ముందుగా లక్ష్మీదేవికి, ధనానికి అధిపతి అయిన కుబేరుడికి శిరసు వంచి నమస్కరిద్దాం. ఓ లక్ష్మీమాత, ఓ కుబేర, ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని శ్రద్ధతో చూసి మనసుతో లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి, జై కుబేర మహారాజ్ అని రాసేవారి ఇంటిలో ధనం, వైభవం, శాంతి, సంపద శాశ్వతంగా ఉండాలి. ఓ దేవుడా, వారి ఇల్లు ఎప్పుడు కళతప్పి ఉండకూడదు. వారి ఇంటికి దరిద్రం నీడ కూడా రాకూడదు. వారి జీవితంలోని ప్రతి మూలల్లో సిరి సంపదలు, ప్రశాంతత, ఆనందం వెల్లివిరియాలి. చూడండి మిత్రులారా, లక్ష్మీదేవి ఎవరింటికి పడితే వారింటికి రాదు. ఆమె శ్రద్ధ, ప్రేమ, సహనం, ఇంకా ముఖ్యంగా కష్టమైన పరీక్షలను ఎదుర్కొని గెలిచిన వారి దగ్గరే నివసిస్తుంది. మీరు కూడా ఈ సంవత్సరంలో చాలా కష్టాలను అనుభవించారు, చాలా కోల్పోయారు. స్నేహం పేరుతో మోసం చేసే బంధాలను చూశారు. ఎవరైతే మీరు సొంతం అనుకున్నారో వారే మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించారు. ఈ రోజు ఈ రాశిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ఒక సాధారణ విషయం కాదు. ఇది మీకు ఒక సంకేతం. ఇంతవరకు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పునర్ప్రారంభం అవుతాయి. ఎండిన జలపాతం హఠాత్తుగా ప్రవహించినట్లు, ఎండిన పొలం ఒక రోజులో పచ్చదనంతో నిండినట్లు ఇప్పుడు మీ జీవితంలో అదృష్టం, సుఖం, సంపద కురవబోతున్నాయి. ఈ సమయంలో లక్ష్మీదేవి మీ తలగడ పక్కన కూర్చొని ఉంటుంది. కుబేరుడు మీ ఇంటి వాకిట్లో నిలబడి ఉన్నాడు. విశ్వంలోని అన్ని శుభగ్రహాలు మీ పక్షాన తమ పూర్తి శక్తిని ధారపోస్తున్నాయి. ఈ మూడు శక్తులు ఒక చోట చేరినప్పుడు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, సంవత్సరాలుగా మీ మనసులో కలలుగా మిగిలిపోయిన 7 కోరికలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఒక కోరిక నెరవేరితే ఎంత సంతోషం కలుగుతుందో ఆలోచించండి. కానీ ఇక్కడ 1 కాదు, 2 కాదు, 7 శుభవార్తలు మీ జీవితంలోకి ఒకేసారి రాబోతున్నాయి. ఈ రోజు మీ 2 కోరికలు తీరబోతున్నాయి. వాటి గురించి మీరు ఆలోచించడం కూడా మానేశారు. దేవుడు నా ప్రార్థనలు వినడం మానేశాడు అని కూడా మీకు అనిపించి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే, దేవుడు మీ ప్రార్థనలను ఎప్పుడో విస్మరించాడు. మీరు ఆ సంతోషాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యే రోజు కోసం మాత్రమే ఎదురు చూశాడు. ఆ రోజు ఈ రోజు. ఇప్పుడు మీరు ఆ సంతోషం, సంపద, ఆనందాన్ని అర్హులుగా మారారు. విశ్వం మీ కోసం వాటిని దాచిపెట్టి ఉంచింది. నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నేను మా ఇంట్లో స్వీట్లు పంచే రోజు ఎప్పుడు వస్తుంది? ఈ రోజు నా జీవితంలో అత్యంత సువర్ణమైన రోజు అని మీరు చాలా సార్లు అనుకొని ఉంటారు. మిత్రులారా, ఆ రోజు ఇదే, ఆ క్షణం ఇదే. ఆ శక్తి ఇప్పుడు మీ చుట్టూ క్రియాశీలమైంది. లక్ష్మీదేవి ఎవరిపైనైతే అనుగ్రహం చూపిస్తుందో ఆమె కేవలం ధనాన్ని మాత్రమే కాదు, గౌరవం, ప్రేమ, అదృష్టం, కుటుంబ సంతోషం, సామాజిక ప్రతిష్ట, మానసిక ప్రశాంతతను కూడా తీసుకొస్తుంది. ఈ రోజు ఆమె చేతుల్లో 1 కాదు 7 వరాలు ఉన్నాయి. అవి మీ జోలెలో వేయడానికి ఆమె వచ్చింది. ఆ సమయం విశ్వంలో ఏర్పడిన శుభయోగం కోట్లలో ఒకసారి మాత్రమే వస్తుంది. శుక్రుడు, గురుడు, చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలు మీ జాతకంలో ఒకేసారి శుభదృష్టిని ప్రసరిస్తున్నాయి. ప్రత్యేకంగా శుక్రుడు, చంద్రుడి కలయిక మీ అందం, ప్రేమ జీవితం, కోరికల నెరవేర్పు కోసం చాలా ఫలదాయకంగా మారాయి. గురువు మీ అదృష్టాన్ని క్రియాశీలం చేస్తున్నాడు. అంగారకుడు మీ పనులలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఈ 4 శక్తివంతమైన గ్రహాలు ఒకేసారి అనుకూల స్థితిలో ఉన్నప్పుడు అది ఒక సంకేతం. తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు మిమ్మల్ని ఆహ్వానించడం ప్రారంభిస్తారు. నిశ్శబ్దంగా ఉన్న సంబంధాలలో ప్రేమ, ఆప్యాయత తిరిగి వస్తాయి. అయితే ఇంత శుభయోగాలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. ఈ సమయం ఎంత ఫలదాయకమో అంతే సున్నితమైనది కూడా. లక్ష్మీదేవి చాలా చంచలమైనది. ఆమె గౌరవం, క్రమశిక్షణ, వినయం, సదాచారం ఉన్న చోటే నిలుస్తుంది. అందుకే ఈ రోజు మీరు ప్రత్యేకంగా కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి. మీ ఇంట్లో గొడవలు, కలహాల వాతావరణాన్ని సృష్టించకండి. ధనాన్ని ఏ రూపంలోనూ అవమానించకండి. మీరు వండిన ఆహారంలో ఒక ముద్దను ముందుగా దేవుడికి సమర్పించండి. ఒక ముద్దను ఆవుకు లేదా పక్షులకు పెట్టండి. కొంత అన్నాన్ని అవసరమైన వారికి దానం చేయండి. ఈ చిన్న చిన్న పనులు చాలా
గొప్ప ఫలితాలు ఇస్తాయి. భవిష్యత్తును నిర్ణయించే రోజు. ఇప్పుడు మీ ప్రతి చిన్న విషయాన్ని గమనించాల్సిన సమయం వచ్చింది. ఏ సందేశం వచ్చినా సరే, ఏ కల వచ్చినా, హఠాత్తుగా ఎవరైనా కలిసినా ఇవన్నీ విశ్వం పంపే సంకేతాలు. లక్ష్మీదేవి కొన్నిసార్లు ఒక అపరిచితుడి చిరునవ్వులో తన దయను దాచిపెడుతుంది. కొన్నిసార్లు ఒక పేదవాడి దీవెనలో తన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఒక వృద్ధుడి సేవలో తన నిధిని పంపుతుంది. అందుకే ఈ రోజును చాలా శ్రద్ధతో గడపాలి. ఈ రోజు మీ జీవితాన్ని మాత్రమే కాదు, మీ తరువాతి తరాల భవిష్యత్తును కూడా నిర్ణయించగలదు. ప్రియమైన స్నేహితులారా, విశ్వంలోని శుభగ్రహాల కదలిక మీ రాశి వైపు మళ్లినప్పుడు కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీ మొత్తం జీవితపు దశ కూడా మారడం ప్రారంభిస్తాయి. ఈ అద్భుతమైన క్షణం ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశించింది. మీ వైపు నుండి శుభవార్తలు మాత్రమే రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు కోల్పోయినది ప్రతిదీ ఇప్పుడు రెట్టింపు తిరిగి వచ్చే సమయం వచ్చేసింది. సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న కోరికలు హఠాత్తుగా ఎలా నెరవేరుతున్నాయో మీరు ఆశ్చర్యపోతారు. దాన్ని పొందే ఆశను కూడా మీరే వదులుకున్నారు. కానీ అదే ఇప్పుడు మీ జోలెలో పడబోతుంది. ఇది కేవలం ఒక కల్పన కాదు, ఇది ఒక రోజు లక్ష్మీదేవి తన దయతో నిజం చేయబోతున్న సత్యం. దాంతో పాటు మనసులోని భయం కూడా తొలగిపోతుంది. ప్రతి బంధంలో మాధుర్యం తిరిగి వస్తుంది. ఈ రోజు మీరు మనసుతో ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం ప్రార్థనగా మారి మీ అడ్డంకులన్నీ తొలగిస్తుంది. ఈ రోజు మీరు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇస్తే మీ పళ్ళెం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఈ రోజు మీరు బాధలో ఉన్న వారికి సహాయం చేస్తే ఈ యోగంలోనే విశ్వం మిమ్మల్ని గమనిస్తుంది. మీరు ఏమి ఆలోచిస్తున్నారు, మీరేమి చేస్తారు, ఏ భావనతో చేస్తారు, వీటి ఆధారంగానే మీ తరువాతి 7 రోజుల సంఘటనలు నిర్ణయమవుతాయి. 7 సంఘటనలు నిర్ణయమవుతాయి. ఈ రోజు మీ జీవితంలో రాబోయే అవకాశం ఎంత పెద్దది అని మీరు ఆలోచిస్తున్నట్లయితే అది మీ మొత్తం జీవిత ప్రవాహాన్ని కొత్త దిశలో నడిపించగలదని అర్థం చేసుకోండి. ఈ రోజు ఒక శుభవార్త వస్తుంది. అది మీ కోసం మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబానికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ వార్త ఒక బంధువు ద్వారా, ఒక స్నేహితుడి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. కొన్నిసార్లు విశ్వం మన కోసం ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటుంది. ఆ మాధ్యమమే మనల్ని మన అదృష్టానికి తాళం చెవిగా మారే అవకాశాన్ని అందిస్తుంది. మిత్రులారా, లక్ష్మీదేవి ఎవరిపై ప్రసన్నమైతే ఆమె కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు. ఆ వ్యక్తి నిర్ణయాలు తీసుకుని సామర్థ్యాన్ని పొందుతాడు. అతని మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అతని హృదయంలో భయం నుండి విముక్తి పొందుతుంది. ఈ లక్షణాలే ఈ రోజు మీలో పెరుగుతాయి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ కోసం మైలురాయిగా నిలుస్తాయి. ఈ రోజు మీరు వేసుకునే ప్రణాళికలు రాబోయే నెలలలో మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి చేర్చగలవు. అక్కడ మీరు మిమ్మల్ని కొత్త రూపంలో చూసుకుంటారు. ఈ రోజు మీరు ఏదైనా పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే ఒక కల్పనగా మిగలదు, అది ఫలితం వైపు నడిచే మార్గంగా మారుతుంది. మీ ప్రతిభ, మీ కష్టం, మీ యోగ్యత ఉన్నప్పటికీ చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపు ఇప్పుడు ముగుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడానికి ఎవరు నిరాకరించలేరు. మీలో ఉన్న సామర్థ్యాలు ఇంతకాలం అణిచివేయబడినవి. ఇప్పుడు వాటంతటా అవే బయటపడతాయి. విశ్వం మీ శక్తిని వినబోతుంది. ఈ శక్తి మీ జీవితాన్ని లోపల నుండి బయట వరకు నింపుతుంది. ఇది కేవలం బంగారు రోజు మాత్రమే కాదు, వజ్రం లాంటిది, విలువైనది, ప్రకాశవంతమైనది, అపారమైనది. ఈ రోజు శక్తిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజును మీరు బద్ధకంగా గడిపితే ఈ అవకాశం పోవచ్చు. కానీ ఈ రోజు మీరు శరీరం, మనసు, ఆత్మతో సానుకూల ఆలోచనతో ఉంటే, మీ మనసుపై విశ్వాసం ఉంచి దేవుడిని తలుచుకుంటే ఈ రోజు మీ జీవితంలో అత్యుత్తమ రోజుగా నిలుస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా కష్టమైన దశలో ఉన్నప్పుడు అతను తన అంతర్గత శక్తిని కూడా గుర్తించలేడు. బహుశా జీవితంలో ఏమీ మిగల్లేదు, బహుశా ఏ మార్గం మిగల్లేదు, బహుశా దేవుడు కూడా నన్ను వదిలేశాడు అని అతనికి అనిపిస్తుంది. కానీ మీరు మీ అతిపెద్ద ఓటమిని ఒప్పుకోవాలని అనుకున్న అదే సమయంలో విశ్వం ఒక కొత్త ఉదయాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో ఆ కొత్త ఉదయం రాబోతుంది. అక్కడ మీరు కోల్పోయిన ప్రతిదీ కొత్త రూపంలో తిరిగి రాబోతుంది. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే తీసుకురాదు, ఆమె కొత్త ప్రేరణను, కొత్త ఆలోచనలను తీసుకువస్తుంది. మీలో అద్భుతమైన శక్తిని నింపుతుంది. దానితో మీరు మీ జీవిత ప్రవాహాన్ని మార్చగలరు. ఈ రోజు మీరు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మీ చుట్టూ మామూలు వాతావరణం ఉండవచ్చు, కానీ లోపల మీ చుట్టూ దైవిక శక్తుల ఒక అదృష్ట చక్రం ఏర్పడుతుంది. ఈ చక్రం మిమ్మల్ని రక్షిస్తుంది, మీ దురదృష్టాన్ని తొలగిస్తుంది, మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇది మీ రాశిపై విశ్వం యొక్క దయ ప్రవహిస్తున్న దివ్య సమయం. దీని ఫలితంగా మీ జీవితంలో మీరు సంవత్సరాల క్రితం కలలు కన్నా ఆ 7 శుభవార్తలు ప్రవేశిస్తున్నాయి. వాటిలో కొన్ని మీకు ధన రూపంలో, కొన్ని గౌరవ మర్యాదల రూపంలో,
కొన్ని సంబంధాల మెరుగుదల రూపంలో, మరికొన్ని మీ మానసిక ఆధ్యాత్మిక శాంతి రూపంలో లభిస్తాయి. ఈ రోజు మీకు రాబోయే శుభవార్త కేవలం క్షణికమైన సంతోషం కాదు, అది మీ జీవితాన్ని శాశ్వతంగా మెరుగుపరుస్తుంది. కానీ నిజం ఏమిటంటే నిజమైన లక్ష్మి శాంతితో వస్తుంది. అది సంబంధాలలో మాధుర్యాన్ని నింపుతుంది, ఇంటిలోని ప్రతి మూలను ప్రకాశవంతం చేస్తుంది. ఈ రోజు క్రియాశీలమవుతున్న శక్తి అదే లక్ష్మీ శక్తి. పవిత్రమైనది, సున్నితమైనది, శాశ్వతమైనది, అన్ని రంగాలను తాకేది. గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరకు తిరిగి వస్తారు. విడిపోయిన సంబంధాలు మళ్లీ కలుస్తాయి. ఇంతకు ముందు ఆగిపోయిన పనులు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. ఇది కేవలం కర్మలు చేయవలసిన సమయం. ఫలితం వాటంతటా అవే మీ దగ్గరకు వస్తాయి. ఇది మీరు ప్రతి ఒక్కరిని వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సమయం. ఎందుకంటే మీ పనులు, మీ శక్తి, మీ విజయాలు వాటంతటా అవే మాట్లాడుకుంటాయి. మనిషి తన మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేనప్పుడు, విశ్వమే అతని నిజాయితీని ప్రపంచం ముందు ఉంచినప్పుడు అదే నిజమైన అద్భుతం. ఈ రోజు ఒక చిన్న పని కూడా మీకు గొప్ప లాభాన్ని ఇవ్వగలదు. ఒక పాత మిత్రుడు లక్ష్మీదేవితో పాటు కుబేరుడు స్వయంగా మీ ఇంటి వైపు వస్తున్నారు. మీరు వారి స్వాగతం కోసం సిద్ధంగా ఉండండి. ఇంటిని శుభ్రం చేయండి, దీపాలు వెలిగించండి, సుగంధాలు, పువ్వులు, ధూపంతో వాతావరణాన్ని పవిత్రం చేయండి. వారికి కృతజ్ఞతతో ఆహ్వానం పలకండి. ఇది మీలోని భయాన్ని కూడా తొలగించుకోవాల్సిన సమయం. ఇప్పుడు మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు జరగబోయేది కేవలం శుభమే అవుతుంది. ఈ విశ్వం మీ శక్తిని అంతగా పెంచుతుంది. ఏ ప్రతికూలత కూడా మీ దగ్గర నిలబడదు. సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా తొలగిపోతుందో అలాగే మీలో ఈ దివ్య శక్తి పూర్తిగా మేల్కొన్నప్పుడు మీ అన్ని సమస్యలు వాటంతటా అవే వెనక్కి వెళ్లిపోతాయి. మీరు మీపై నమ్మకం ఉంచుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో భాగమైన ఆ దైవిక దయను అర్థం చేసుకోవాలి. మరియు శుభవార్తల ప్రవాహం. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, పత్రాల అడ్డంకులలో చాలా కాలంగా చిక్కుకున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. ఎక్కడో ఆగిపోయిన డబ్బు ఏదో ఒక మాధ్యమం ద్వారా తిరిగి రావడం మొదలవుతుంది. వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్న వారికి ఒక కొత్త క్లయింట్ దొరుకుతాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చింది. మీ పని మీరు చెయ్యండి, మిగతాదంతా విశ్వానికి వదిలేయండి. మీ ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలించబోతుంది. అత్యంత అందమైన సంకేతం ఏమిటంటే మీ ఇంట్లోకి ఒక కొత్త వస్తువు రాబోతుంది. అది లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించబోతున్న సంకేతం. ఈ వస్తువు ఏదైనా ఆభరణం, ఎలక్ట్రానిక్ వస్తువు, ఆస్తి లేదా వాహనం కూడా కావచ్చు. ఈ బహుమతి మీకు విశ్వం నుండి మీరు జీవితాంతం చూపించిన ప్రేమ, నిష్ఠకు ప్రతిఫలంగా లభిస్తుంది. ఈ రోజు మీరు మీ కోసం ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ వస్తువు భవిష్యత్తులో మీకు శుభప్రదమైన చిహ్నంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు వరుసగా వచ్చినప్పుడు ఒక దశలో అతను తన ఆత్మవిశ్వాసాన్ని ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తాడు. ఏదో ఒక శక్తి తనను పదే పదే పడగొడుతుందని, ప్రతి మార్గంలో అడ్డంకులు ఉన్నాయని, ప్రతిసారి ఒక అదృశ్య గోడ తన ముందు నిలబడుతుందని అతనికి అనిపిస్తుంది. కానీ ఆ గోడలు ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలైనప్పుడు, ప్రయత్నం చేయకుండానే పనులు జరగడం మొదలైనప్పుడు స్త్రీయ శక్తి అతని పరీక్ష తరువాత ఇప్పుడు అతనికి బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి, కుబేరుడు ఎవరి అదృష్టాన్ని చూసి నవ్వుతారో మొదట వారిని బలవంతులుగా చేస్తారు. వారు ముందుగా ఆత్మకు పదును పెడతారు. ఆ తరువాత అవకాశాల వర్షం కురిపిస్తారు. ఇప్పుడు మీరు సంవత్సరాలుగా పోరాడుతున్న మీ జీవిత పరిస్థితులు మారబోతున్నాయి. మీ ఇంట్లో వాతావరణం సానుకూలకంగా మారుతుంది. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసులో కొత్త ఉత్సాహం పుడుతుంది. ఈ రోజు తమ ఇంటికి ఈశాన్య మూల శుభ్రం ఉంచి అక్కడ దీపం వెలిగించి లక్ష్మీదేవిని తలుచుకున్న వారికి రాత్రి సమయంలో ఏదైనా దివ్య సంకేతం లభించవచ్చు. ఒక సంకేతం ఒక కళ రూపంలో, ఒక శబ్దం రూపంలో లేదా హఠాత్తుగా జరిగే సంభాషణ ద్వారా రావచ్చు. ఇలాంటి సంకేతాలు విస్మరించకండి. ఒక పేదవానికి అన్నం, వస్త్రాలు లేదా డబ్బు దానం చేస్తే దాని ప్రభావం ఈ రోజు మాత్రమే కాదు, రాబోయే నెలల వరకు మీ జీవితంపై కనిపిస్తుంది. లక్ష్మీదేవి ఆకలితో ఉన్న వారికి ఆహారం, దాహంతో ఉన్న వారికి నీరు, బాధలో ఉన్న వారికి సహాయం లభించే ఇంటిని ఎప్పుడు వదిలిపెట్టదు. కుబేరుడి దయ తన ధనాన్ని గౌరవించే సద్వినియోగం చేస్తే ఇతరుల మంచి కోసం ఉపయోగించే వారిపైనే ఉంటుంది. మీరు మీ ఆదాయంలో ఒక చిన్న భాగాన్ని పుణ్య కార్యాల కోసం ఉపయోగించవలసిన సమయం ఇది. ఒక పేద పిల్లవాడి ఫీజు చెల్లించండి, ఒక వృద్ధుడి మందుల ఖర్చు భరించండి, లేదా ఒక నిస్సహాయ మహిళకు వస్త్రాలు ఇవ్వండి.
ఇలాంటి చిన్న చిన్న పనులు గొప్ప అదృష్టాన్ని తెస్తాయి. ఇప్పుడు మీరు ఇతరులకు మాత్రమే కాదు, మీ మనసులో కూడా చెప్పడం మానేసిన ఆ 2 కోరికలు తీరబోతున్నాయి. మీ గుండెలో అణిగిపోయిన కోరికలు, మీరు దేవుడితో నిశ్శబ్దంగా ప్రార్థించినవి, వాటి కోసం మీరు వేల సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అవి ఇప్పుడు నెరవేరబోతున్నాయి. అంతేకాదు, మీరు అడగని, మీరు ఊహించని 7 గొప్ప శుభవార్తలు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. ఎందుకంటే మీరు అర్హులు, మీరు కష్టపడ్డారు, మీరు విశ్వాసం ఉంచుకున్నారు. ఈ రోజు ఆ సంకల్పం తీసుకునే రోజు. ఇప్పుడు నేను వెనక్కి తగ్గను. ఇప్పుడు నేను నా విజయాన్ని పూర్తి శ్రద్ధతో, వినయంతో స్వీకరిస్తాను. దానిని ఇతరుల సహాయం కోసం ఉపయోగిస్తాను అని మీరు లోపల నుండి ప్రతిజ్ఞ చేయండి. ఈ రోజు మీరు మీతో వాగ్దానం చేసుకోండి. ఏమి జరిగినా దేవుడు నన్ను ఎలా రూపొందించాడో ఆ రూపంలోనే జీవిస్తాను. ప్రేరణతో, సాహసంతో, దయతో, శ్రద్ధతో మీ చుట్టూ ఉన్న వాతావరణం ఇప్పుడు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఇంతకు ముందు కలహాలు ఉండే ఇంట్లో ఇప్పుడు నవ్వుల చప్పుళ్లు వినిపిస్తాయి. ఇంతకు ముందు ఒత్తిడి ఉన్న చోట ఇప్పుడు ప్రశాంతమైన గాలి వీస్తుంది. ఇంతకు ముందు నిరాశతో నిండిన గదులలో ఇప్పుడు దీపం వెలుగుతుంది. మంత్రాల ధ్వని వినిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే ఈ రోజు మీరు ఈ సందేశాన్ని విన్నారు. మీరు లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి తలుచుకున్నారు. మీ లోపల దేవుడితో సంకల్పం చేసుకున్నారు. కాబట్టి మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. మరియు మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.